నిధుల గురించి చంద్రబాబు నాయుడు గారు దావోస్ అంటున్నారు, లేకపోతే సింగపూర్ అంటున్నారు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడి అవసరం లేదా కాసేపు పక్కన పెడతాం. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని దేశాలు తిరిగి ఇంతమంది కాళ్ళ వెళ్ళపడి ఒక్క ఒప్పందం కూడా చేసుకోకుండా భంగపడి మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెన్నుకి చేతులు ఊపుకుంటూ వచ్చే కన్నా కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా కానీ సాధించుకుని ఉంటే పెట్టుబడిదారులు వాళ్లే పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టుబడులు పెడతారు మన రాష్ట్రంలో. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు? భయం. మోడీని చూస్తే భయం, ప్రశ్నించలేని తత్వం, బతిలాడుకోవటం, భంగపడటం తప్ప. అందుకని మన హక్కు. కానీ బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది, ఇస్తానని మాట తప్పింది. దాన్ని తప్పుదారి పట్టడానికి, ప్రజల మధ్య చీలికలు పెట్టడానికి, బీజేపీని ప్రశ్నించకుండా ఉండటానికి ఈరోజు మతోన్మాదాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నది. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది బీజేపీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు హిందువుల్లో లేనటువంటి భయాన్ని సృష్టిస్తూ ఉంది. దేవాలయాలకు ఏదో అయిపోతుందని చెప్పని ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది. దేవాలయాల మీద ప్రభుత్వాలు అదుపు ఉండకూడదు, లేకపోతే హిందూ బాయ్ ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా ఇక్కడ మత విద్వేషాలు పెంచి రాజకీయంగా అధికారాన్ని రావాలనేటువంటి ఒక కుట్రబుద్ధితో బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదం. ఇప్పటివరకు మన రాష్ట్రానికి లేనటువంటి గొప్ప ప్రమాదం దాపురించబోతుంది. దీన్ని అప్రమత్తులో ఎదుర్కోవటం ఈరోజు మన ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఒకసారి ప్రజల మధ్య విద్వేషం వస్తే, చీలికలు వస్తే, ఘర్షణ వస్తే మరలా అతుక్కోవడం అంత సులభం కాదు. ఈ ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడానికి మత సామరస్యాన్ని చాలా ముఖ్యమైంది. అయితే దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అందులో భాగస్వామి ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాడు ఒక కోణంలో బైబీ గారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడినటువంటి భాషలో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈయన అడ్డం పెట్టుకొని వాళ్ళ మతోన్మాద భావజాలాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. కులాల మధ్య, ఉపకులాల మధ్య చీలికలు తెచ్చి, దేవాలయాల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చి, దేవుడిని వ్యాపార వస్తువుగా మార్చి అధికారాన్ని ఎట్లో గట్ల హస్తగతం చేసుకోవాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని కుట్రబుద్ధితోటి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇది కమ్యూనిస్టులకి, వామపక్షాలకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి చివరికి తెలుగుదేశం యొక్క ఉనికికి కూడా ప్రమాదం ఇదని మేము హెచ్చరించదలుచుకుంది ఈ మహాసభ నుంచి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బీజేపీతో రాజీ పడ్డాయో, లొంగిపోయో అక్కడల్లా కూడా ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎక్కడైతే వాళ్ళ ప్రతిఘటించి నిలబడ్డారో అక్కడ మాత్రమే ప్రాంతీయ పార్టీలు నిలదొక్కున్నాయి. కాబట్టి బీజేపీతో పోరాడి నిలదొక్కుంటారా, లొంగిపోయి మిమ్మల్ని మీరు ఆత్మాహుతి చేసుకుంటారని చెప్పినది వాళ్ళు తెలుసుకోవాల్సి. ఇది మొదటి సమస్య మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. రెండవది ఈరోజు మన ఆర్థిక సమస్యలు. నిన్న విశాఖపట్నం కుమారస్వామి గారు వచ్చారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి. మేము 11,400 ప్యాకేజీ ఇచ్చాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వీళ్ళు అందరూ దీనికి తోడ్పడ్డారు, అభినందించండి అని చెబుతూ 3 నెలలు జీతాలు లేవు మీకు, మీ చావు మీరు చావండి అని చెప్పాడు. అంటే స్టీల్ ప్లాంటు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కార్మికులను త్యాగం చేయమనేవాళ్ళు మీరేం త్యాగం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో లేదా? స్టీల్ ప్లాంట్ అని అప్పుల్లో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ జీతాలు తీసుకోకుండా త్యాగం చేసి ఆర్థిక పరిస్థితిని గట్టెంకొచ్చు కదా. 3 నెలల పాటు మేము తీసుకోమని చెప్పొచ్చు కదా. మీరు త్యాగం చేయండి. అంటే మీకు మాత్రం సకాలంలో జీతాలు కావాలి, మీకు సౌకర్యాలు కావాలి, కార్మికులు మాత్రం త్యాగం చేయాలి. పోయి 11,400 కోట్లు ప్యాకేజ్ ఉంది. ఎవరికి ఇస్తారు అవి? బ్యాంక్ వాళ్ళకి తిరిగి వడ్డీలు కట్టడానికా? మీ జేబులోని మళ్ళీ తిరిగి వెనక్కి లాక్కోవటానికా? మీ పన్నులు కట్టుకోవటానికా? అంటే ఇట్లా లాక్కుంటారా మీరు వాటిని? కార్మికులు జీతాలు కదా, పెద్ద ఖర్చు జీతాలు. వాళ్ళు ఇస్తే కదా ఫ్యాక్టరీ నడుపుతారు. ఈరోజు ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రజల మీద పన్నులు వేస్తాం. ప్రభుత్వం అప్పుల్లో ఉంది, మేము ధరలు పెంచుతాం. అదే కానీ జరిగితే గత ప్రభుత్వానికి నేర్పిన కన్నా పెద్ద పాఠం ఈ ప్రభుత్వం నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించింది 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మనకు పాత బకాయిలు రావాల్సి ఉన్నది. మరి వాటిని తీసుకురండి. మన పోలవరం నిధులు తీసుకురండి. పోలవరం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్ నిధులు తెస్తారు, నిర్వాసితులకు మాత్రం నిధులు తేరు. నిర్వాసితులు మాత్రం మీరు గోదావరిలో ముంచుదాం, మీరు త్యాగాలు చేయండి. కాంట్రాక్టర్ మాత్రం డయాఫ్రమ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు నాశనం చేస్తారో దాన్ని ధ్వంసం కావడం కారణం ఆ కాంట్రాక్టర్ మళ్ళీ 1,000 కోట్లు ఇస్తారు, ధారాదత్తం చేస్తారు వాళ్ళ మీద చర్య తీసుకోకుండా.
కానీ నిర్వాసితులు మాత్రం ముంచేస్తామంటున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడులు అంటే డబ్బంతా మన రాష్ట్రానికి వస్తుంది కదా. కడప ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోరు, మెట్టలకు ఉక్కు ఫ్యాక్టరీ గనుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతారు. విశాఖ ఉక్కు కోసం మాత్రం ఒక్కసారి కూడా రాయబారం చేయరు. మేము శైలిలో కలపొచ్చుగా ఏమడ్డం వచ్చింది, మీ గవర్నమెంట్దే అది కూడా. అంటే ఒక పక్షపాతంతో ప్రభుత్వ రంగ సంస్థలు ముంచి, ప్రజలను ముంచి, కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఈరోజు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లను పెడుతున్నారు. మరి ఈ మధ్య పేపర్లో వస్తే 500 వచ్చే చోట 5,000, 5,000 వచ్చే చోట 20,000, 30,000 ఏమంటే కెపాసిటర్లు పెట్టారు, అందుకని బిల్లులు కాలుతున్నాయి అంటున్నారు. ఇదేంటో కొత్త సిద్ధాంతం. కెపాసిటర్లు పెడితే మీటర్లు తిరిగే పని అయితే స్మార్ట్ మీటరు ఇక జనం దివాళ్ళు ఎత్తిపోతారు. మరి ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని? అంటే అదాని కోసం వాళ్ళ పెట్టుబడి కావాలి, వాళ్ళ లాభాలు కట్టబెట్టాలి. అందుకని విద్యుత్ ఛార్జీలకు, ట్రోప్ ఛార్జీలకి, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిపిఎం మహాసభ పిలుపునిస్తుంది. దీన్ని యావత్ మంది ప్రజలు మాకొద్దు ఈ స్మార్ట్ మీటర్లు అని చెప్పి తిరస్కరించాలి అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇదో తీవ్రమైనటువంటి సమస్య. చాలామందికి ఇళ్ళు లేవు, ఈరోజు ఇళ్ల స్థలాలు లేవు, లేపేస్తున్నారు. మేము 3 సెంట్లు ఇస్తాం, 2 సెంట్లు ఇస్తామంటున్నారు. దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ఇళ్ళు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో, ఖాళీ స్థలాల్లో వాళ్ళకి పట్టాలు లేవు, రక్షణ లేదు. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు వాళ్ళని లేపేద్దాం అనుకుంటున్నారు. ఈ 20 లక్షలకు ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి మీరు పట్టాలు ఇవ్వండి. ఇళ్ళు లేని వాళ్ళకి అప్పుడు 2 సెంట్లు 3 సెంట్లు దరఖాస్తులు పెట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా ఇవ్వండి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరగాలి. అందువల్ల ఇళ్ల స్థలాలకు కూడా రాబోయే రోజుల్లో పోరాటం నడపాల్సిన అవసరం ఉంది. అలాగే దళితులకి ఈరోజు శ్మశాన వాటికలు లేవు, ఆదివాసుల బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు లేవు, జీవో నెంబర్ 3 అమలు జరగటం లేదు, స్పెషల్ డిఎస్సి లేదు, చదువుకు నిరుద్యోగులకు డిఎస్సి లేదు. అన్నిటికన్నా ఫస్ట్ సంతకం పెట్టిందే డిఎస్సి. ఇంతవరకు అడ్రస్ లేదు, మొదటి సంతకం దిక్కు లేదు. ఇక వాగ్దానాలు ఎక్కడ అమలు జరుగుతాయి? ఒక్క వాగ్దానం అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నారా? వాగ్దానాల గురించి అడిగితే మబ్బుల్లో అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 వస్తుంది, అప్పుడు దాకా ఆగండి. ఇది మబ్బుల్లో అరుంధతి నక్షత్రం చూపించడమే. వెంటనే రాబోయే 5 ఏళ్లలో ఏం పని చేస్తారు? మీరు చేసిన వాగ్దానాలు ఏమలు జరుపుతారు? ఆ అమలు చేయండి, వాటిని ప్రజలకు మేలు చేయండి, తక్షణం రిలీఫ్ ఇవ్వండి. వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు వాళ్ళ అని చెప్పి అడుగుతుంటే ఏమీ లేదు. అందుకే ఒక ప్రత్యామ్నాయం కావాలి రాష్ట్రానికి. ఈరోజు కేరళ పక్కనే ఉంది, బేబీ గారు ఆ రాష్ట్రం నుంచి వచ్చారు. మీరు ఈరోజు చూస్తుంటారు పేపర్లో, నిన్న ఈరోజు ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు. అక్కడ కౌలు రైతులకు దేశంలోనే అత్యంత ఆదర్శప్రాయంగా వాళ్ళకి ఈరోజు ప్యాకేజ్ ఇస్తున్నారు, గుర్తింపిచ్చి. దేశంలో ఎక్కడ ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ సర్వే చెప్పింది 2,800 ధాన్యం రైతులు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. దేశంలోనే మానవాభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఎలా సాధ్యమైంది? ఇది వామపక్ష పాలన, వామపక్ష ఉద్యమాల వల్లనే ఇది సాధ్యమైంది. అందుకని ఇది మాత్రం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. అందుకని వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికి రాష్ట్రంలో మనం ముందుకు నడవాల్సినది. ఏమిటి వామపక్ష ప్రత్యామ్నాయం అంటే? వామపక్ష పార్టీలు మాత్రమే కాదు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం అంటే కార్మిక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, వర్గ పోరాటాలు, సామాజిక ఉద్యమాలు, ఇవన్నీ కలిసికట్టుగా వస్తేనే వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమం ముందుకు పోతుంది.